ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగవ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికండి. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రేయ్, వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తెలు ట్రై చేశారు, బట్ ఐ డి నాట్ లైక్ దెం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయ్ ఉండాలా? హీరోర్ బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు స్టేషన్ స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా. మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటి సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి వెంటనే రాజా గారు ఫోన్ చేయ. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వెయిట్ చేయడానికి వాడిన గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే, కళ్ళు తిరుగుతున్నారా? 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు? ఈ చెట్టాకులన్నీ ఎప్పుడు లెక్కడరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుగళ్ళ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి, దిగాలి. అశోక్, నువ్వు పోయి నన్ను వంటోడు చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం వంటోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. రే పోలో, ఎంత సార్ నాన్నగారు దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే, నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు. ఈ త్వరలోనే పని వేరు చక్ర బిరుద్దారు అనుకుంటున్నాను. బాబా, మణిమాలా మాలా మరి కుశలమా నీకు నీ నడకలోన నీ నవ్వులోన ఒక జిలుగుని వెలుగుని జల్లావే మరి కదిలావే రావే స్వరము ఒక సుమమా. కన్నా డాడీ, ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ. నువ్వు వస్తావా? కొత్తగానే పేరెంట్ గానే గెస్ట్ గానా? మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలో తీసి ఎండలో నిల్చోబెట్టారు. లాస్ట్ వీక్ కరెంట్ బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఇంకో గంట ఉంది కదా, అప్పుడే తలుపు తీసేవేంటి? ఆపండి, మీ పనిష్మెంట్లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, మీకు భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. నా బంగారు తల్లిని చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడే. వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు. అమ్మయ్యా, అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చేయి. హలో, ఎవరండి? నేనమ్మా, గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలు గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ, ఏం లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడేనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉండమనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే.
మాట్లాడావు అనుకో ఏం చేస్తావా ఈ గుండెల నిద్రతలు మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా గుర్తుడు మాకు రాదండి చూసుకున్నారే నువ్వే రావచ్చు కదా రారా ఏంటి కింద కూర్చున్నారు సోఫాలు కుర్చీలు అమ్మేశారా అయ్యి బాబు డేవిడ్ గారు వచ్చారు వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ కూర్చోండి థ్యాంక్స్ మీరు అలా కూర్చోండి నేను అలా కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈస్ డేవిడ్ షఫెట్ యా డేవిడ్ డాక్ ఫార్మ్స్ ఉంది కదండి దానేమిటి యా మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు యా ఈ మామూలు ఆర్డర్లు తీసుకురండి ఇదిగో ఏమండి మీ గురించి మాట్లాడో తిరగకుండా కొంచెం ఆగండి ఆపు ఆగాలి కింద కూల్ అయిపోయింది ఆపు ఆగండి ఆగండి మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వెరీ వచ్చింది గుడ్ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఎందులో ఉందిరా నీ శ్రమ కృషి పట్టుదలను ఈ కంపెనీకి పేరెట్టావా పునాది వేసావా సెల్స్ పెంచావా పెట్టుబడి పెట్టాను రా ఏమండి నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్లు స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ వేసి డబ్బు సంపాదించండి ఏమండి మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా దాంట్లో వచ్చిన లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు మిస్టర్ రాజారావు యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఎల్లెల్లా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను నిన్ను క్రాస్ చేయడం ఎంత ఏంటి మాట్లాడేది చెప్పెట్టుకూడదా కొట్టాలి ఏంటా కొట్టేది కూల్ పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది ఎన్కౌంటర్ చేసేతో ఏరా నువ్వు నా మీద చేయి చేసుకుంటావా చెయ్యట్రా కాలే అతను నువ్వే రేడ్రా తన్నేది నేను తనలేనా నీకే చెంపడం వచ్చా నాకు రాదనుకున్నావా పిచ్చి వెదవల్లారా మీకు 50 లక్షల ఆర్డర్ వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చితక్కొస్తారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తాడ్రా ఈ టైంలో చిట్రాజు ఉంటే ఈ కాంటాక్ట్ పోయిండేది కదా ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో ఏటో ఈ చర్చి మంచాడు కదా హైకోర్టుకి వెళ్దాం ఎందుకురా ఉరేంచుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14,000 జైలు శిక్ష చేయించారా రే పెరాల మీద బయటకు వచ్చి నీ పీక తీసిపండి ఏదైనా ఎవరు ఫిగర్ చక్కలాగా ఉంది నా వైపే అయినా పర్లేదు కత్తిలాగా నేను అలా అనుకునే చేసుకున్నాను ఇలా వచ్చాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడుతున్నా తాడి ఎంత టైం అయినా తీసుకోండి ఆ. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి 25 లక్షలే అవును కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ 4 పిల్లలు నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టడం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక్క ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావే నన్ను నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయా నీకే నష్టం ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా లాయర్ ఎవరిని పెట్టుకుంటావు గానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రం పెట్టుకోను బయలుదేరాడమ్మా వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు ఓహో అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు ఏంటండి మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా డ్రైవర్ మీ అబ్బాయిలా ఉంటాడా ఆ, ఏమో నాకేం అర్థం కావడం లేదు ఈయనకి ఇస్తాను ఉండండి ఇవ్వమ్మా హలో ఏంటంటే ఏమీ లేదండి ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు అర్థమైందా ఈ డ్రైవర్ డ్రామా ఎందుకంటే ఏమి లేదండి దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చని వాడి ప్లాన్ దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బ అయిపోదు డ్రైవరే మా అల్లుడు అంతే కదా మిగతా సంగతి మేము చూసుకుంటాంలేండి చిరకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటుందా
వెచ్చని వెలుగులా పచ్చని గడపలా ముచ్చపు చినుకులా ఉంటుందా అదిలో మెదిలేమైన మనసు తెలుసుకో ఊహల రెక్కల పైన తనని కలుసుకో కడి చేసే కోవెల గంట శుభమస్తు పలికేనంట ఆలస్యం చేయకును జీపుని త్వరగా మోనివ్వు అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట చంద్రవంకరింత కూడా చూడకుండా పిల్లగారి కొట్టగానే బుచ్చికొండా చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా పట్టు చీర కట్టి తనుంటదేమో పంజాబీ డ్రెస్ వేసుకున్నా బాగుంటదేమో లైటింగులవి చేసేసి కన్నెరాసి ఈగలాగా సన్నగుందో అల్చి పల్లాంటి కళ్ళు రెండు తిప్పుకుంటూ కాస్త బుద్దుకుంటదేమో ఇంకెంతసేపు చేయాలి భజన తొందర పడకు సుందర వదనా ఆలోచిస్తే బాగున్నది సరదాగా కాసేపు అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట చంద్రవంకరింత కూడా చూడకుండా పిల్లగారి కొట్టగానే బుజ్జికొండా చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా మెల్లగానే సిగ్గుతోటి మెరుకుతుందో నీ ముందుకొచ్చి మహాబాగా మాట్లాడుతుందో వయ్యారి భామలెదురైనా ఒక్కరైనా నచ్చలేదు మచ్చుకైనా ఈ పిల్లనేమో చూడనైనా చూడకుండా ఎంత ప్రేమ ఓర్నాయనా ఇంకెంత దూరం వెళ్ళాలి చూరువా బంగారు పడకు ఇంకెలే మగువా చూస్తూ కూర్చోవాలి సరదాగా కాసేపు అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట చంద్రవంకరింత కూడా చూడకుండా పిల్లగారి కొట్టగానే బుచ్చికొండా చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా వన్నెల చిలకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటుందా వెచ్చని వెలుగులా పచ్చని గడపల ముచ్చపు చినుకులా ఉంటుందా అదిలో మెదిలేమైన మనసు తెలుసుకో ఊహల రెక్కల పైన తనని కలుసుకో కడి చేసే కోవెల గంట శుభమస్తు పలికేనంట ఆలస్యం చేయకును జీపుని త్వరగా మోనివ్వు అయ్య బాబు ఎంత తొందర ఎందుకంట చంద్రవంకరింత కూడా చూడకుండా పిల్లగారి కొట్టగానే బుచ్చికొండా చిట్టి గుండె కొట్టుకోక ఆగుతుందా సైడ్ ఇచ్చేయండి. సైడ్ అవ్వక సంపెత్తను ఏడ్చవే చెవులు చుల్లెడిపోతాయి. ఏమన్నా పట్టుకో కానీ కాలర్ మాత్రం పట్టుకుంటే చొక్కాను లీగిపోద్ది అది రాజు. రాజమండ్రి పేపర్ మీద సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట్రా. మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ షర్ట్ కొట్టాను అనుకున్నా. టీ చేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ వేట్రా. నా కొడక గుద్దేనంటే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటా. అన్నయ్య పట్టకన్నయ్య ఎల్బోర్డ్ గాడు. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు. అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను బాగుంది. రే సారు ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నలిపెద్దను యాదవనే.
చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. చచ్చా. కోనసీమ తుఫానికి గోదావరి వరదలకి చెక్ చెదరిన షాపుని క్షణంలో కుప్పగొలిచాడు ఏదవా. ఒరే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా. రే శనివారం రెండు చేపలు తిని ఏదవా ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీని అమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా? ఆహా బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా బురద పడే సమస్య లేదండి. ఇదేనా పెళ్లి కొడుకు. గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మంగారం. నేను చేస్తాను. అదేంటోలే బురదే కదే కాలలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళానే వేలుకుంటావరా ఎదవా. ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. కొంచెం లిఫ్ట్ లేదు గిఫ్ట్ లేదు నోర్మయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడా. బెదరు ఎక్కువ త్వరగా కూర్చో, స్మెల్ వచ్చేస్తుంది. పిల్లలు జాగ్రత్తగా చూసుకో బాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దండలా లేదు, ఫోటోకి వేసుకునే దండలా ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. గొర్రెలు పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం కొడతారా? కొట్టాం కొడతారా? కొడతాం కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. మా బాసు. మా బాస Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి ఎలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొత్త బాగుంది. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాపా? జిప్పు. ఏదో తాడా మనిషిలా ఉన్నాడు. పదండి పోదాం. సార్ 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 ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.